ఆండాల్ తిరువళ్ళగలే శరణం. గత నెల రోజులుగా ఈ దేవాలయంలో భజనలు, నగర సంకీర్తన, పాశురాలు చదవడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ భజన మండలి పేరు కోదండ రామ భక్త సమాజము. ఈ సమాజానికి అందులోటి ఈ సమాజం స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా అందరూ 25-30 ఏళ్ళ నుంచి వస్తున్నవారండి. వాళ్ళ అనుభవాలు అవన్నీ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక విశేషాలన్నీ మనము తెలుసుకుందాము. ఇంత చలిలో ఒక్కొక్కసారి నాకు కూడా లేట్ అయిపోతుందండి రావడానికి. కానీ వాళ్ళు మాత్రం నేను వచ్చేసరికి వయసులో పెద్దవారు అయినా కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి వాళ్ళ అనుభవాలు అవన్నీ గురించి మనం తెలుసుకుందాం రండి. ఆండాల్ తిరువళ్ళగలే శరణం. ఆండాల్ తిరువళ్ళగలే శరణం అమ్మ. ఇవాళ మనం దుర్గాస్థలి సాహెబ్ నగర్లో ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయము, శ్రీకృష్ణ దేవాలయము, ఉమామహేశ్వర దేవాలయంలో ఉన్నామండి అందరము. గత నెల రోజులుగా ధనుర్మాస ఉత్సవాలు ఈ ఆలయంలో జరుగుతున్నాయి. నేను రావడం అయితే ఫస్ట్ టైము. ఒకరోజు చూసి పోదామని అనుకున్నా. కానీ ఆ స్వామి దేవాల ఇన్ని రోజులుగా ఇంతమంది భజనలు, కీర్తనలు, పాశురాలు రికార్డింగ్ చేస్తా అనేసి నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా స్వామివారి దయ. ఇక్కడ ఈ కార్యక్రమాలు జరగబట్టి గత 35 సంవత్సరాల నుంచి ఉన్నాయంట. ఇక్కడ భక్తుల విశేషాలు ఒక్కొక్కరి మాట ద్వారా వాళ్ళ అనుభవాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం రండి. ముందుగా ఈ అన్న వాళ్ళు ఉన్నారు. ఈ అన్న గురించి చెప్దాం. చెప్పండి అన్న, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు, చెప్పండి. నమస్కారం అండి. శ్రీ కోదండరామ భక్త సమాజం అనేది 1984లో ఏర్పడింది. దీన్ని పిఎస్వి రామారావు గారు ఏర్పాటు చేశారు. ఆయన తదనంతరము మేమంతా నిర్వహిస్తున్నాము. ముందుగా గణేష్ దేవాలయంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ 85 తర్వాత ఇక్కడ రామాలయం అనేది ఏర్పడింది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి 1985 నుండి ఇక్కడ నిర్విఘ్నంగా ఈ కోదండరామ భక్త సమాజం వారి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ధనుర్మాస కార్యక్రమాలు, ప్రతి మంగళవారం 7 గంటల నుండి 8 గంటల వరకు భజన కార్యక్రమాలు, మరియు ప్రతి పౌర్ణమికి 5 గంటల నుండి 7 గంటల వరకు 2 గంటల పాటు భజనలు. ఆ తర్వాత భక్తులు ఎవరైనా ఆహ్వానించినప్పుడు వారి ఇంటికి వెళ్ళి భజన చేయడము, లేదా ఏదైనా దేవాలయంలో వార్షికోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ నిర్వహిస్తున్నప్పుడు వారి ఆహ్వానం మేరకు మేమంతా వెళ్ళి అక్కడ భజన కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా 1984 నుంచి నిర్విఘ్నంగా మేము కొనసాగిస్తున్నాము. ఈ ధనుర్మాసం అనేది ఎప్పుడు వస్తుందా అని భక్తులందరూ కూడా ఎదురు చూస్తుంటాము. అయితే చివరి రోజు మాత్రం మేము కొంచెం కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 30 రోజులు అయిపోయిందా అని కొంచెం బాధపడతాం. అది కన్నీళ్ళు అనాలా, మరి ఆనంద బాష్పాలు అనాలి, ఆ భగవంతుడికి తెలియాలి. మేము కొన్నిసార్లు అసలు భగవంతుడిని ప్రత్యక్షంగా మేము అనుభవిస్తున్నామేమో, అతని పక్కనే ఉన్నామేమో అన్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఉన్న వారికి అందరికి కూడా ఎవరై పాడినా, వాళ్ళు ఎలా పాడినా, వాళ్ళ గాత్రశుద్ధి ఎలా ఉన్నా, రాగయుక్తంగా ఉన్నా లేకున్నా అందరినీ ప్రోత్సహిస్తూ వారు భజనలో పాల్గొనేలాగా చేస్తున్నాము. దానికి సంబంధించిన భజన సంకీర్తన సంబంధించిన పుస్తకాన్ని కూడా మేము కోదండరామ భక్త సమాజం తరఫు నుంచి ఉచితంగా అందజేస్తున్నాము. ఇది మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు. ధన్యవాదాలు. ఓకే అండి. మంజునాథ్ గారు, మీరు పాశురాలు చెప్తున్నారు కదా, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎట్లా చెప్తున్నారో ఒక్కసారి చెప్పరా? ముందుగా నేను పాస్టర్లు నేర్చుకోవడానికి కారణం మా గురువు గారు ఇక్కడే ఉన్నారు గారు. లాస్ట్ ఇయర్ మామూలుగా ప్రతి సంవత్సరం అక్కడ కృష్ణాలయ అయ్య గారు, శ్రీనివాసాచార్యులు గారు చెప్పేవారు. అనారోగ్య కారణంగా లాస్ట్ ఇయర్ నుంచి మా గురుగారు చెప్పారు. మా గురుగారు చెప్పినప్పుడు నాకు నేర్చుకోవాలని కోరిక కలిగింది అనమాట. సో అవకాశం కలిసి వచ్చింది, స్వామి అనుగ్రహం. నేను మా గురుగారిని అడిగితే మా గురుగారు నేర్చుతా అన్నారు. మా గురుగారి దగ్గర నేను నేర్చుకున్నానండి. నేర్చుకొని ఇలా చెప్తున్నాను అనమాట. ఈసారి అవకాశం వచ్చింది చెప్పడం. అమ్మ, మీరు చెప్పండి, మీరు గురువులు అంటున్నారు కదా, మీ అనుభవం చెప్పండి. అదే నేర్చుకోవటం అనేది ఒక విద్య. దాంట్లో సంకల్ప బలం ఉంటే తప్ప దాంట్లో సక్సెస్ కాలేము. కానీ ఆ అబ్బాయి దగ్గర ఏంటంటే చాలా డెడికేషన్ ఉంది. ఆ డెడికేషన్తో మనం ఇంచుమించుగా 4 hours ప్రాక్టీస్ చేసేవాళ్ళం. 4 hours ఫ్రమ్ 11 to 3. ఒక్కొక్కసారి అయితే మేము లంచ్ కూడా మర్చిపోయేవాళ్ళం. అంత తన డెడికేటెడ్గా చేస్తే నాకు చాలా ఓపికగా తెచ్చుకొని నిజంగా చెప్పానంటే అది ఇప్పుడు ఇదంతా మన రామాలయం ఒక గోకులం అనుకుంటే మన అందరం గోపికలం అయితే చెప్పే కృష్ణ పరమాత్మ అతడు, ఈ నడిపించే మార్గదర్శకుని ఈయన. కాబట్టి అందరి మూల మనకి బాగా జరుగుతుంది. కాబట్టి మన ఆనందంగా ఇలాగే ప్రతి ఏడాది జరుపుకోవాలని కోరుతాను. ఓకే, ధన్యవాదాలు. అమ్మ, మీరు మీ విషయాలు ఇంకెవరైనా చెప్పండి, మీ అనుభవాలు. అన్నప్పుడు
ఏమీ తోచదండి. ఇక్కడికి వస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది, తర్వాత ఓ విధమైన సంతోషం వస్తుంది. ఈ భగవద్భక్తులు అందరితో పాలు పంచుకుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అమ్మ మీరు చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. నేను 2009లో గుడికి ఉట్టిగా వచ్చేదాన్ని. అట్లా రామభక్త సమాజాన్ని చూసి స్కూల్ మానేసినాక రెగ్యులర్గా రావడం అయింది. క్యాలెండర్ రాగానే వెతుక్కుంటాను, ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని వెతుక్కొని వస్తాను. చాలా సంతోషం అవుతుంది నాకు ఇక్కడికి వస్తే గుడికి. నాకే ఎట్లాగా అనిపిస్తుంది, రేపెల్లితోటి కళ్యాణంతో అయిపోతుంది, మళ్ళీ మీ అందరినీ మిస్ అయిపోతున్నా, ఎట్లా కలవాలి ఇవన్నీ అన్నట్టు అనిపిస్తుంది. చెప్పండి, ఇంకెవరు మీ అనుభవాలు చెప్తారో చెప్పండి. ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు? మీరు కూడా పాటలు బాగా పాడతారు, మీరు అందరు వస్తున్నారు. ఒక్క విషయం చెప్పండి మా భక్తులు. ఇంకోటి చెప్తారు. అమ్మ మీరు చెప్పండి. మేమందరం కూడా ధనుర్మాసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా బాలేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు వస్తుందని మేమందరం ఒక గోపికల్లాగా ఇందాక ఆయన చెప్పినట్టు ఈ ధనుర్మాసం అయిపోతుందంటే ఒక రకంగా బాధ ఉంటుంది, ఒక రకంగా సంతోషం ఉంటుంది. ఆఖరి రోజున సంతోషంగా మేమందరం కూడా ఆండాలు ఎట్లయితే ఆయనకి మేము కూడా ఆ రకంగానే స్వామికి అవుతాం వెళ్ళిపోతుంది. అమ్మ ఇంకెవరు మాట్లాడి చెప్తారా మీ అనుభవాలు? ఇంకా చెప్పండి అంటే మీ అనుభవం చెప్పండి. ముందు నుంచి ఉన్నామండి మేము. ఫస్ట్ ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి ఉండేవాడు, మేము వచ్చిన కొత్తలో అక్కడికి వచ్చేవాడు. అప్పటి నుంచి తర్వాత రామారావు గారు అని ఇక్కడ చాలా పెద్ద ఆయన, రామచంద్రమూర్తి గారు అని వాడు ఫస్ట్ మొదలు పెట్టారు. తర్వాత బాలేశ్వర గారు వీళ్ళంతా మంచి భజన సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అందరం వస్తూ ఉంటాం. రావడం తక్కువే కానీ కాకపోతే పొట్లు పెట్టడం నాకు చాలా సంతోషం. గోవిందనామం పెడితే ఎవరిలో ఎక్కడున్నాడో దేవుడు అని ఎత్తుకుంటా ఉంటాను. అందరూ సంతోషిస్తే అందరూ సంతోషం నా సంతోషం అనుకుంటారు. ఓకే, చాలా మంచి విషయం చెప్పారక్క. మీరు చెప్పండి, మీరు కూడా భజనలు గోపికలాగా కృష్ణుడితో అన్ని మా ప్రేక్షకులందరూ చూస్తున్నారు. చెప్పండి, మీరు కూడా కొన్ని విషయాలు చెప్పండి. హరే కృష్ణ అండి. భక్తులందరికీ కూడా మనమందరం ఇలా కలవటం అనేది ఆ కృష్ణ భగవానుడు మనకి ఇచ్చిన చాలా అదృష్టం అనమాట. మనకి ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా ఇప్పుడు మన జనరేషన్ మనం చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ కూడా చేస్తారు. కావున అందరూ కూడా పిల్లలకు కూడా నేర్పించండి. మనం చేసే ప్రతిదీ కూడా పిల్లలకు కూడా చెప్పి పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా అలవాటు చేయటం వల్ల నగర సంకీర్తన అంటే ఉదయం లేచి తెల్లవారుజామున వచ్చి మన స్వామి సేవ మేలుకొల్పులతో స్వామివారిని అర్చించుకోవటం ఇవన్నీ చాలా బాగుంటాయి అనేది వాళ్ళకు కూడా తెలిస్తే జనరేషన్ కూడా బాగుంటుంది. తరతరాలు కూడా ఇదంతా వృద్ధి చెందాలని మనం అందరం కోరుకుందాము. మనతో పాటు అందరికీ నేర్పిద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ జాబ్ చేశాను సెక్రటరియట్లో. సపరేట్ ఆంధ్ర అయిపోయాక అక్కడ వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అంతకుముందు ఇక్కడ బయటికి వస్తుండేవాడిని, నగర సంగీతం వచ్చేవాడిని, అంత పర్ఫెక్ట్ గా వచ్చేవాడిని కాదు. గ్యాప్ వస్తుండేది, వచ్చి బతికిస్తా ఉండేవాడిని. అయితే మళ్ళీ నేను అక్కడ సెట్ అవుదాం అనుకున్నా. యాక్చువల్లీ గుంటూరులో, మా నేటి ప్లేస్ గుంటూరు అన్నమాట. స్వామి వారు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు నాకు. స్వామి దగ్గర మళ్ళీ ఇక్కడికి వచ్చి సెట్ అయ్యామాట. ఇక్కడే ఉండిపోయాం. పైగా స్వామి లాస్ట్ ఇయర్ నేను వస్తే మహేశ్వర్ గారు రండి చెప్తే బతికించాను. లాస్ట్ ఇయర్ అంతా బతికించాను నేను రాకుండా. రండి మీకు ఎంత బాగుంటున్నాను. ఈసారి చూద్దాం బలంగా వచ్చాను. వచ్చే కాడి నుంచి అసలు నేను మిస్ అవ్వకుండా కంటిన్యూ వస్తానే ఉన్నాను. ఇంకా ఉంటే బాగుంది, ఇంకా ఉంటే బాగుంటాను. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చారు స్వామికి నేను కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు మంత్రాండి. నేను చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ. కానీ ఇంకా స్వామి రావాలని ఎంత ఒంట్లో బాపైనా కాళ్ళు నొప్పులైనా 4 గంటలకు స్వామి లేపినట్టు మెలకు వచ్చేస్తుంది. 4 గంటలకు లేచి స్నానం వచ్చి అందరితో భగవత్ సేవలో పాల్గొనాలని. మీరు భజనలు కూడా చాలా బాగా పాడతారు. ఇంకా వింటుంటే ఇంకా వినాలి అంటూ అనిపిస్తుంటుంది. అంత స్వామి దయ. ఓకే. ఉద్యోగం నుంచి నేను 204లో ఉండి కృష్ణుని గుడి అంటే ఎక్కడ ఏంది అన్నట్టుగా నేను ఎప్పటి నుంచి భగవంతుడు ఎలా మేలుగా చేస్తున్నాడో మరి భగవంతుడు ఆయు ఆరోగ్యం ఏమి అడుగుతున్నా కానీ ఇంకా మిగతాది ఏం లేదు. నేను 20 సంవత్సరాలు అయిపోయిన దగ్గర మరి మేలుగా అయిపోతున్న దగ్గర సమయము మరి ఎట్లా పాటిస్తున్నాడో తెలియదు. భగవంతుడు ఏ రూపంలో వస్తున్నాడో తెలియదు. అది భగవంతుడు ఇచ్చిన వారం అనుకుంటున్నాము. ఆ కుటుంబం క్షేమం ధైర్యం కోరుకుంటున్నాం. అంత కనిపించింది. హరే కృష్ణ.